హాయ్ అండి. ఈ మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రోజే రథసప్తమి అంటారు. దీనినే సూర్య జయంతి అని కూడా అంటారు. సో ఈ వ్రతం ఏంటంటే ముందు రోజే ప్రారంభమవుతుంది. షష్ఠి రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. సప్తమి రోజు సూర్యోదయం కంటే ముందు లేసి జిల్లేడాకులు తల మీద 7 ఒక రేగి పండు ఉంటే అది కూడా పెట్టుకొని భుజాల మీద స్నానం చేయాలి. స్నానం చేశాక దేవుడికి అర్ఘ్యం సమర్పించాలి. సో రావి చెంబులో నీళ్లు పోసుకొని దాంట్లో ఎర్రటి పూలు వేసి సూర్యుడికి ముందు ఆయన 11 నామాలు మిత్ర, రవి, సూర్య, భాస్కర, భాను, ఉష, గగ, హిరణ్యగర్భ, సవిత్రు, ఆదిత్య, అర్ఘ్య అవి అన్న నామాలు జపిస్తూ అర్ఘ్యం ఇవ్వాలి. ఇన్ని రావు అనుకుంటే ఓం సూర్యాయ నమః అనుకుంటూ ఇవ్వచ్చు. తర్వాత స్నానం ఆచరించిన తర్వాత ఆవు పాలు తీసుకొని ఆవు పాలు పొంగించి అవి తూర్పు వైపుగా పొంగితే మనకి ఇంట్లో శుభాలు కలుగుతాయి, మన ఇంట్లో అష్టైశ్వర్యాలు పొంగి పొర్లుతుంటాయి అని ప్రతీతి అనమాట. సో అలా పాలు పొంగించి దీపన్నం చేసి పరమాన్నం చేసి దేవుడికి నైవేద్యం పెట్టాలి. సో బయట ఎండ పడేటట్లు చూసుకొని రథం ముగ్గు వేసి అది కుదరకపోతే కమలం ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక గోధుమలు వేసి దీపారాధన చేసి సూర్యుడికి చేసిన నైవేద్యం పెట్టాలి. చిక్కుడు కాయలు, చిక్కుడు ఆకులు, చిక్కుడు పూలతో పూజ చేస్తే చాలా మంచిది. చిక్కుడు కాయలతో రథంలాగా ఏర్పాటు చేసి సూర్యుడు ప్రతిమ కానీ ఫోటో కానీ ఉంటే పెట్టి అక్కడ నైవేద్యం ఇవ్వండి. సో స్నానం చేసేది గంగా నీళ్ళతో చేస్తే 1000 సూర్యగ్రహణాలు చేసినప్పుడు ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. సో మనకి ఇంట్లోనే స్నానం చేస్తాం కాబట్టి గంగా 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 అని 3 సార్లు అనుకొని స్నానం చేస్తే ఒక్క గ్రహణ సమయంలో ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది. సో మీకు జిల్లేడాకులు, తెల్ల జిల్లేడాకులు దొరకకపోతే రేగి ఆకులు అవి కూడా దొరకకపోతే చిక్కుడు ఆకుల్లో చెయ్యండి. ఈరోజు చొప్పులు, గొడుగు లేదంటే రావి చెంబులో గోధుమలు పోసి దానం ఇచ్చినా లేకపోతే వెండి ప్రతిమ, బంగారం ప్రతిమ దానం ఇచ్చినా కూడా చాలా మంచిది. అసలు ఎందుకు చేస్తాము అంటే 7 రకాల పాపాలు పోతాయి. ఈ జన్మ, పూర్వజన్మ, మనస్స, వాచ, కర్మణ, శరీరంతో తెలిసి కానీ తెలియక కానీ చేసిన 7 పాపాలు పోగొట్టుకోవడానికే ఈ రథసప్తమి చేస్తాం, మనం ఆరోగ్యంగా ఉండడానికి. సో రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు పఠించవలసిన శ్లోకం ఇది కూడా మీకు రాదు అనుకుంటే ఓం సూర్యాయ నమః అనుకొని స్నానం చేయొచ్చు. సో నేను లాస్ట్ ఇయర్ చేసిందనమాట. జస్ట్ రథం ముగ్గు వేసి పరమాన్నం చేసి నైవేద్యం పెట్టాను. సో మాఘం అంటేనే మనం పాపం పోగొట్టుకునేదనమాట. సో ఈ రథసప్తమి రోజు సూర్యుని పూజించి అందరూ ఆరోగ్యాలతో అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, అలాగే సూర్యుడు నమస్కార ప్రియుడు. సో ఇవన్నీ ఏమీ చేయలేకపోయినా జస్ట్ ఒక నమస్కారం చేస్తే మనకు ఆరోగ్యం అనేది వస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిత్యం అంటారు కదా. సో ఈ కాలంలో ఎంత డబ్బున్నా వేస్ట్ అండి, ఆరోగ్యానికి మించింది లేదు. సో మనం ఆరోగ్యం కోసం ప్రతిరోజు స్నానం చేశాక సూర్యుడికి ఒక నమస్కారం చేస్తే చాలా మంచిది. ఇలా చేయండి ప్రతిరోజు. అందుకే మనకి సూర్య నమస్కారాలు చేస్తే కూడా ఆరోగ్యం బాగా పెంపొందుతుంది. పూర్వకాలంలో సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు. అసలు ఈ జిల్లేడాకులు, రేగి ఆకులు, చిక్కుడు ఆకులే ఎందుకు చెప్తున్నారు అంటే వాటికి సూర్యశక్తి బాగా గ్రహించే శక్తి ఉందన్నమాట. సో ఈ తెల్ల జిల్లేడు ఆకులు ఏంటంటే సూర్యశక్తిని బాగా గ్రహిస్తాయి. అవి తల మీద పెట్టుకొని నీళ్లు పోసుకోవడం వల్ల ఆ సూర్యశక్తి మనకొచ్చి మనకు ఆరోగ్యం పొందుతుంది అని ప్రతీతి. సో అందుకని అవే ఆకులు తీసుకున్నారనమాట, అంతేగాని వేరేదేమీ కారణం కాదు. సో ఆకులు తీసుకున్నారన్నమాట. అసలు పూర్వకాలంలో నదీ స్నానం ఎలా చేసేవాళ్ళు అంటే తల మీద నువ్వుల నూనె దీపం పెట్టి ఆ దీపారాజన ఒక ప్లేట్లో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని నది దగ్గరికి వెళ్ళి నది తల మునిగే వరకు వెళ్ళి ఆ దీపం నదిలో వదిలేసేవారు. వదిలేసి పక్కగా వచ్చి పైకి లేసి బయటకు వచ్చేవాళ్ళు అనమాట. యాక్చువల్ ప్రాసెస్ అయితే ఇది నదీ స్నానం. కానీ అవన్నీ ఇప్పుడు మనం చెయ్యలేము కాబట్టి ఇంట్లోనే చేస్తున్నాం అన్నమాట. సో ఈరోజు ఏకభుక్తం అంటే మధ్యాహ్నం ఒకటే భోజనం చేయడం, బ్రహ్మచర్యం పాటించడం ఉత్తమం అన్నమాట. సో ప్రమోషన్స్ కోసం చూసేవాళ్ళు రావి చెంబులో ఎర్రని గులాబీ పూలు కానీ ఏవైనా రెడ్ ఫ్లవర్స్ వేసి ఎండుమిర్చి, రెడ్ చిల్లీ గింజలు కలిపి తూర్పు వైపు ఉన్న చెట్టుకి ఆ నీళ్లు పోయాలి సూర్యుడికి దండం పెట్టుకొని. సో ప్రమోషన్ వస్తుందండి. థ్యాంక్ యూ, బై బాయ్.